నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రవి. ఇక బులెటిన్లో డీటెయిల్ చూస్తే తిరుపతి జిల్లా చంద్రగిరిలో మత్తు పదార్థాల విక్రయం కలకలం రేపుతోంది. నెమ్మదిగా విద్యార్థులు వీటికి అలవాటు పడుతుండటంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మత్తు పదార్థాల అక్రమ విక్రయాలపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రతిపక్ష పార్టీ నేతలతో కలిసి ఆందోళన నిర్వహించారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థినికి గంజాయి అమ్మిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రగిరి పట్టణం కోటవీధికి చెందిన అనంతరాం ప్రసాద్, నాగప్రసన్న దంపతుల కుమార్తె గవర్నమెంట్ స్కూల్లో 10వ తరగతి చదువుతుంది. సోమవారం ఉదయం స్కూల్కు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో కంగారు పడ్డ బాలిక తల్లిదండ్రులు స్కూలు వద్దకు వెళ్లి విచారించారు. ఎదురుగా ఉన్న టీ దుకాణంలో ఉన్నట్లు సమాచారంతో అక్కడికి వెళ్లి విచారించారు. దుకాణదారుడు నవీన్ రెడ్డి బాలిక తల్లిదండ్రులను నిలదీశారు. సిగరెట్ అడిగితే ఇచ్చారని, ఎవరో అడిగినా ఇస్తారని చెప్పడంతో తల్లిదండ్రులకు నవీన్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కులం పేరుతో దూషించడంతో పాటు నవీన్ రెడ్డి దాడికి ప్రయత్నించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేయకుండా రాజీ ప్రయత్నాలు చేయడంతో బాలిక తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో విషయం మీడియాకు చేరడంతో అర్ధరాత్రి SC/ST అట్రాసిటీ కేసు, మైనర్లకు మత్తు పదార్థాల విక్రయంపై కేసులు నమోదు చేశారు పోలీసులు. సమాచారం అందుకున్న తెలుగుదేశం పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, MRPS నేతలు, దళిత గిరిజన సంఘాల నాయకులు బాలిక తల్లిదండ్రులకు అండగా నిలిచారు. గంజాయి విక్రయాలను నిషేధించాలని, విద్యార్థులను మత్తులో ముంచుతున్న మాఫియా ఆగడాలను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ కళాశాల ఆడపిల్లలకు సంబంధించినటువంటి కళాశాలలో హాస్టల్స్లో డ్రగ్ మాఫియా అనేది గతంలో కూడా ఇదే విధమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి. కాకపోతే పోలీస్ స్టేషన్లో ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకున్నటువంటి రక్షణ శాఖ దీనిపై ఎవరైతే ఉన్నారో, దీని వెనక ఏ మాఫియా అయితే ఉన్నదో దాన్ని ఖచ్చితంగా ఏ నిందితులైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే శిక్షించాలి. ఆడపిల్లలకి సమాజంలో అసలు రక్షణ లేకుండా పోతుంది. ఏ ప్రభుత్వాలు ఈ విధంగా చేస్తున్నాయో అర్థం కావడం లేదు. మీ ఇంటి పిల్లలకి ఈ విధంగానే జరిగితే మీరు ఇలాగే నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారా? చెప్పండి. దీనికి ఖచ్చితంగా సమాధానం కావాలి. మా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఏ బిడ్డకైతే ఈరోజు డ్రగ్ మాఫియా తరఫున అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నారో దాని పట్ల మేము ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాం. ప్రభుత్వం కూడా మాకు సహకరించాలి. ఆడపిల్లలకు ఉన్నటువంటి ఏ విధమైనటువంటి చట్టాలు, రక్షణ శాఖలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ముందుకొచ్చి మాకు రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాం.